కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు ఇచ్చిన 6 గ్యారెంటీలతో పాటు 420 హామీలను కూడా వెంటనే అమలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మాజీ కౌన్సిలర్ నిమ్మశెట్టి విజయ్ అన్నారు. పార్టీ ఇచ్చిన పిలుపులో భాగంగా గురువారం అంబేద్కర్ కు వినతి పత్రం అందజేసి ఆయన మాట్లాడారు. ప్రజాపాలన పేరుకే పరిమితమైందని, ఏ ఒక్కరికి సంక్షేమ పథకాలు అందడం లేదని విమర్శించారు. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు వేములవాడ పట్టణంలోని గాంధీనగర్ లో గాంధీ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికలు ఇచ్చిన 420 హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అబద్ధాలతో అధికారంలోకి వచ్చి 420 రోజులైంది, కానీ 4 పథకాలు కూడా అమలు కాలేదన్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో అమలు చేస్తామన్న 6 గ్యారెంటీల్లో ఏ ఒక్క గ్యారెంటీ సంపూర్ణంగా అమలు చేయలేదని విజయ్ అన్నారు. అలాగే రైతులకు రైతు భరోసా 15,000 ఇస్తామని 12,000 రూపాయలు ఇస్తామని చెప్పడమే కాక కానీ కనీసం ఆ 6,000 కూడా ఇవ్వకుండా రైతులకు ఇబ్బందులు గురిచేస్తున్నారని అన్నారు. మొన్నటికి మొన్న 4 గ్యారెంటీల అమలు అని లిస్టులో పేర్లు చెప్పి రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా అంటూ ప్రజలను గారడీ చేశారు తప్ప ఎక్కడ వాటిని అమలు చేయలేదన్నారు. కాంగ్రెస్ పాలనను ప్రజలందరూ గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటుతో బుద్ధి చెప్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు నరాల శేఖర్, గోలి మహేష్, జోగిరి శంకర్, నాయకులు బత్తుల దేవరాజు, కొండా కనకయ్య, మిర్యాల సంతోష్, గజ్జల రమేష్, సంతోష్ యాదవ్, సయ్యద్ ఉమర్, మందె సందీప్, రవిచంద్ర, హరీష్, రాకేష్, సాయి కృష్ణ, దేవరాజ్, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. డిసెంబర్ 2023 సంవత్సరంలో 6 పథకాలు ఇస్తానని హామీలు ఇచ్చి అధికారంలో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి చెప్పేది ఒకటే, మీరు ఇచ్చిన హామీలను ఏవైతే ఉన్నాయో ఆ హామీలు వెంటనే అమలు చేయాలి. పేద ప్రజలకు కూడా అన్ని అవకాశాలు ఇచ్చుకుంటూ మరి వారికి ఏవైతే మీరు హామీలు ఇచ్చినారో అవన్నీ నెరవేర్చాలని బీఆర్ఎస్ పట్టణ పార్టీ తరఫున మేము కోరుచున్నాను. ఈరోజు మరి మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా మరి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలతో పాటు ఆనాడు 420 హామీలు ఇచ్చి 100 రోజులు అమలు చేస్తామని చెప్పి ప్రజలను నమ్మించి అధికారంలో వచ్చిన ఈ కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు గాంధీ గారికి వినతి పత్రం ఇచ్చి మరి నిరసన వ్యక్తం చేయడం జరిగింది. మరి ఈ రాష్ట్రంలో అసలు ప్రజాపాలన అని చెప్పడమే తప్ప ఏ ఒక్క ప్రజలకు కూడా సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి ఫలాలు కానీ అందడం లేదు. మరి ఆనాడు కేసీఆర్ గారు మరి సంక్షేమ పథకాలు అమలు చేసిన సందర్భంలో మరి 2,000 పింఛన్ ఇస్తే మేము 4,000 ఇస్తామన్నారు. మరి 10 మహిళలకు 2,500 అన్నారు. సిలిండర్ 500కి అన్నారు. మరి 200 యూనిట్ల గృహజ్యోతి ఉచితం అన్నారు. మరి ఈనాడు ఆ యొక్క 6 గ్యారెంటీలలో ఏ ఒక్క పథకం కూడా సంపూర్ణంగా అమలు అవుతలేదు. మరి ఆనాడు వీరు ఇచ్చినటువంటి 420 హామీలలో ఈ 6 గ్యారెంటీలతో పాటు వాటిని కూడా వెంటనే అమలు చేయాలి. మరి ఈ రాష్ట్రంలో మరి మొన్నటికి మొన్న 4 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి మరి ఒక రేషన్ కార్డులో లిస్టు బయటపెట్టి, మరి ఇందిరమ్మ ఇండ్ల లిస్టు బయటపెట్టి, మరి రైతులకు మరి పంగనామం పెట్టినరు. ఈరోజు రైతు భరోసా ఇవ్వకుండా మరి ఆనాడు 15,000 ఇస్తామని చెప్పి 12,000 ఇస్తాం, మనం అవన్నీ ఇయ్యరా నాయన అని రైతులు కోరుతా ఉంటే అవి కూడా ఇప్పటి వరకు దిక్కులేని పరిస్థితిలో ఇలా తెలంగాణ రాష్ట్రం ఉంది. మరి తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క పథకం కూడా అమలు చేయకుండా 1,40,000 కోట్ల మన అప్పు చేసిన ఏకైక పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ. మరి వీరి యొక్క విధానాలు ప్రజలకు అర్థమైపోయింది. మరి ప్రజలను నట్టేట ముంచిందని చెప్పి ప్రజలంతా కూడా అనుకుంటా ఉన్నారు. మరి రాబో రోజుల్లో మరి వచ్చే గ్రామ పంచాయతీ కావచ్చు, మరి ఎంపీటీసీ, జెడ్పీసీ కావచ్చు, మున్సిపల్లో కావచ్చు, వీరికి ఓటుతోని ప్రజలంతా కూడా సమాధానం చెప్పవలసిన బాధ్యత ఉంది. మరి ఏదైతే కేసీఆర్ గారు అమలు చేసినటువంటి పథకాలకు కూడా తూట్టుపొడిచి ఈనాడు ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారి పేరును ఆయన ఆనవాళ్ళను దుర్చేయాలని చెప్పి వారి అమలు చేసిన పథకాలన్నీ కూడా వీళ్ళు మరి బందీ చేస్తూ ప్రజలను ఇబ్బంది పెడతా ఉన్నారు. కాబట్టి వెంటనే వీరు ఇచ్చిన 6 గ్యారెంటీలతో పాటు 420 హామీలను అమలు చేయకపోతే మాత్రం వాళ్ళు ప్రజాక్షేత్రంలో వెంటాడతాం. వాళ్ళు అమలు చేసేదాకా ఇరిసిపెట్టాం. వాళ్ళకి ప్రజా తిరుగుబాటు తప్పదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ మరి ఈనాటి కార్యక్రమంలో భాగస్వామైనటువంటి మా టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, వివిధ హోదాల పార్టీ హోదాలో ఉన్నటువంటి కార్యకర్తలకు, నాయకులందరూ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ